2014 జనాభా లెక్కల ప్రకారం చూస్తే కూడా మన బీసీ జనాభా అంటే రాష్ట్ర జనాభా కూడా 3 కోట్లకు పైగానే ఉంది జనాభా. అట్లాగే ఉద్యమం టైంలో ఇక బీసీలకు సంబంధించిన లెక్కలు చూస్తే సో శ్రీకృష్ణ కమిషన్ కూడా ఆల్మోస్ట్ 56 to 60% వరకు వాళ్ళు కూడా అనౌన్స్ చేసిండ్రు. సో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ నిర్వహించినటువంటి గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఆల్మోస్ట్ బీసీల సంఖ్య ఎక్కువగానే ఉంది. సో ఇంత అంటే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్పేటువంటి లెక్కల విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తగ్గించి లెక్కలు చూపిస్తున్నట్టు? వాళ్ళ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. వాళ్ళ బ్లడ్లలోనే కాకి నోట కోకిల రాగం వస్తుందా? అగ్రకులాలు బీసీలకు న్యాయం చేస్తారా? వాళ్ళ డిఎన్ఏలోనే మేము ఇంత శాతం ఉన్నప్పుడు బీసీలను ఇంత శాతం చూపిస్తే రేపు మా పీఠాలు గుంజుకుంటారనే భయం ఉంటుంది వాళ్ళకు. కాబట్టి లెక్కలు తప్పుగా చూపించారు. నేను ఇంతకుముందే చెప్పిన ఏ లెక్క చూసుకున్నా, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూసుకున్నా, మండల్ కమిషన్ రిపోర్ట్ చూసుకున్నా, ఆ తర్వాత 2011లో జనాభా లెక్కలు చూసుకున్నా, ఓటర్ లిస్టు చూసుకున్నా, ఆధార్ కార్డు సంఖ్యలు చూసుకున్నా, రేషన్ కార్డుల సంఖ్య చూసుకున్నా, కుటుంబాల సంఖ్య చూసుకున్నా, ఏ లెక్కలు కూడా ఈ లెక్కలకు సరితూగలేదు. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా చేసిరో, వాళ్ళు ఎట్లా ఐఏఎస్ అయ్యారో మాకు తెలియదు. కానీ 3వ తరగతి పోరగాని దగ్గర ముందర పెడితే కూడా ఈ లెక్కలు 100% తప్పని చెప్పగలిగేటువంటి తప్పు లెక్కలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్న కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు ఇసుక నుంచి తైలం ఎట్టదీయలేము, అగ్రకులాల ప్రభుత్వాల నుంచి సామాజిక న్యాయం ఆశించడం కూడా అంతే. ఇప్పుడు మీ భవిష్యత్తు పోరాటం వీళ్ళు ఉన్న లెక్కలు తీశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కావాలి. కాబట్టి ఈ లెక్కలతోటి ప్రస్తుతం అయితే చట్టం చేసిన తర్వాత బీసీలకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పగడబండిగా లెక్కలు వస్తాయి. అది క్లారిటీ ఉంటుంది. అంటే మీ ఫైట్ అనేది అగ్రకులాల మీదనా, లేదంటే అగ్రకులాలుగా ఇప్పుడు ప్రభుత్వం చెలాయిస్తున్నటువంటి పార్టీల మీదనా, ఏంటి అసలు ఎవరి మీద మీ ఫైట్? మేము అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఎవరు ఏ కులంలో పుడతారో ఎవరు తెలియదు. వ్యక్తులు అగ్రకులాలు అయినంత మాత్రాన వాళ్లకు మేము వ్యతిరేకం కాదు, వ్యవస్థకు వ్యతిరేకం. అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లకు మాత్రమే వ్యతిరేకం. అగ్రకులాల పేరుతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ కర్ణాటకలో రెడ్డి సభలో పాల్గొని, రెడ్డి వాళ్ళము మనం భూమి ఉండాలి, మనకు పరిపాలించేటోళ్ళు మనం ఉండాలి, ఆ తర్వాత ప్రతి పార్టీకి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆ పార్టీ అధ్యక్షుడు ఉండాలి, అట్లయితేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. మరి మేము అంటున్నాము, మరి రెడ్లంతా మీరు అధికారంలోకి ఉంటే మరి మేము మీకు గులాంగిరి చేయాలనా? మా తాతలు తండ్రులు ఏమో మీ దొడ్లకాడ ఎడ్లకాడ జీతాలు ఉన్నారు. ఇప్పుడు మీకు రాజకీయంగా మీ బంజారాహిల్స్లో బంగ్లాల దగ్గర, జూబ్లీ హిల్స్లో మీ ఇండ్ల దగ్గర జీతాలు ఉండాలనా? ఎన్ని రోజులు ఉండాలి? కాబట్టి కులతత్వం అనేది వీళ్ళకు ఉన్నది, బీసీలకు లేదు. పాపం బీసీలు ఎప్పుడు కూడా కులతత్వంతో ఆలోచించలే. పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు కులతత్వంతో వ్యవహరిస్తున్నారు. కానీ మీరు చెప్పినటువంటి బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ హక్కుల కోసం పోరాడేటువంటి నాయకుల్లో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించి అగ్రకులాలను చాలా కించబరుస్తూ మాట్లాడినటువంటి తీరును ఎట్లా చూస్తారు? మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. అగ్రకులాలను మొత్తం ఒకే ఘాటున గట్టి జట్టుగా గట్టి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్య లక్షణం కూడా కాదు. ఇవాళ ఒకరిని తిడితేనో, ఒకరిని దూషిస్తానో, ఒకరి మనోభావాలు దెబ్బతీస్తేనో, ఒకరి మనసులు గాయపరిస్తేనో బీసీల రాజ్యం రాదు. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్నటువంటి వివక్ష మీద పోరాటం చేయవలసినట్టు అవసరం ఉంది. బీసీలను రాజకీయంగా చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. ఎవరిని తిట్టాల్సి వస్తే ఎవరిని తిట్టాలి? ఇక్కడ చేసేవాళ్ళు కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఆ వ్యక్తుల పేరు స్పష్టంగా చెప్పి, పలానా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, పలానా వాళ్ళు బీసీలను అనగదొక్కుతున్నారు, వీళ్ళు ఉండడం వల్లనే బీసీ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పాలి తప్ప ఒక కులాన్ని ఘాటన పెట్టి ఆ కులంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి కులంలో వార్డు మెంబర్ కానటువంటి వాళ్ళు ఉంటారు, రెక్కాడితే డొక్కాడినటువంటి కాయకష్టం చేసేటువంటి రెడ్డి కులస్తులు కూడా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూలంగా రెడ్డిలను మొత్తం తిడతారా? సో మొన్న వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మాట్లాడినటువంటి తీరు, పదజాలం
సో బీసీలని అంటే రెడ్డిలని సో చాలా అంటే నోటితోటి చెప్పలేనటువంటి బూతులు తిట్టిండ్రు. సో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నుంచి తొలగించడం ఇవన్నీ ఒకెత్తు అయితే ఆయన మాట్లాడినటువంటి తీరుని ఆయన బీసీ నినాదాన్ని తీసుకొని ముందుకు పోతున్న సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు తీర్మాన్ మల్లన్న అక్కడ అంటే మీరు ఎప్పటి నుంచో ఉండరు కదా ఈ బీసీ తీర్మాన్ మల్లన్న అక్కడ ఒక సందర్భం ఎవరో మెసేజ్ పెట్టిర్రు, బీసీలను ఇట్లా కించపరిచిరు అనే ఆవేశంతో తిట్టిండు. కానీ అది కూడా కరెక్ట్ కాదు నేను అంటున్నాను. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మనం ఒక ఉద్యమ నాయకునికి ఒక ఓర్పు నేర్పు ఉండాలి. ఇప్పుడు అవతలోళ్ళు ఎంత బీసీ సమాజాన్ని టెంప్ట్ చేసినా మనము సమన్వయంతో ఆ తర్వాత ఓపికతోటి దాన్ని డీల్ చేయాలి తప్ప ఎవడో వాడు మెసేజ్ పెట్టి వాడు ఎక్కడో ఉన్నాడు. కానీ మనం లక్షల మందిలో బహిరంగంగా మాట్లాడేటప్పుడు కొంత తిట్టకపోతే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి తిట్టినంత మాత్రాన బీసీ సమాజం మేల్కొంటే తప్పు, ఎవరినో తిట్టినంత మాత్రాన. భాష ప్రజాస్వామికంగా ఉండాలి, భాష 10 మంది మెచ్చే విధంగా ఉండాలి, అదేవిధంగా అందరినీ కదిలించేటట్టు ఉండాలి. ఇలా పలానాయన తిట్టిండు కాబట్టి నేను తిడతా, పలానాయన తిట్టి ముఖ్యమంత్రి అయిండు, కేసీఆర్ ఆందోళన తిట్టి ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి వీళ్ళని తిట్టి ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నేను వీళ్ళని తిట్టి ఏదో అయితే అంటే అది యాక్సెప్టబుల్ ఉండదు. కాబట్టి వారు ఏ ఉద్దేశంతో అన్నారో అది మనకు సంబంధం లేదు. కానీ మా విషయానికి వచ్చే మటుకు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, వారు మూడు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచినట్టు మాట్లాడలేదు, విధానపరమైనటువంటి దాని మీదనే విమర్శ చేశారు తప్ప ఈవెన్ మారోజు వీరన్న కానీ తర్వాత ఇప్పుడు ఉద్యమం చేసేటువంటి గిరిజన ఉద్యమాన్ని నడిపించిన బెల్లయ్య నాయక్ గారు కానీ లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచి బహిరంగంగా దూషించేటువంటి పనులు చేయలేదు. కాబట్టి మేము కూడా ఈ అగ్రకుల వ్యవస్థ ఆధిపత్యానికి వాళ్ళ యొక్క ఇప్పుడు మాకు రావాల్సిన వాటాను అనుకపోతున్నారు, మాకు రావాల్సిన బడ్జెట్ను అనుకపోతున్నారు, మాకు రావాల్సిన సీట్లను అనుకపోతున్నారు. వాళ్ళని వ్యతిరేకంగా బరాబర్ వాళ్ళని కడుగుతాం, నిలదీస్తాం, బరాబర్ వాళ్ళని ఎత్తు చూపుతాం. కానీ అంత మాత్రాన ఆ వ్యక్తి ఏ కులంలో అయితే పుట్టిండో ఆ కులాన్ని మొత్తం ఇప్పుడు రెడ్డి సమాజమే ఉంది. రెడ్డి సమాజంలో పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేద ప్రజల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఉన్నత కుటుంబంలో పుట్టిన, అదేవిధంగా 100 ఎకరాల భూమి ఉన్న, సంపద ఉన్న, ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నారు. ఎంతోమంది తమ రక్తాన్ని దారపోశారు. నక్సల్బరీ ఉద్యమంలో ఉన్నారు. ఎంతోమంది పేదవాళ్ళ కోసం పోయి తమ విలువైన ప్రాణాలను దారపోశారు. అదేవిధంగా ఈ ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వాళ్ళు, బీసీలకు నిజంగా అన్యాయం జరిగింది, బీసీలకు రాజ్యం రావాలని చెప్పి కోరుకునేటువంటి నిజమైన ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి అగ్రకులాల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక కులాన్ని తిట్టిన వీళ్ళందరిని ఎందుకు దూరం చేసుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులు కొంత భాష పట్ల కొంత నేర్పుతోటి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక సైడ్ ఏమో మీ హక్కుల సాధనకే మీ పోరాటం ఉంది, ఇంకొక సైడ్ చూసుకుంటే కంప్లీట్గా తీర్మానం వరకే మేము ఆగుతాం, దాని తర్వాత కేంద్రానికి అప్పచెప్తాం అన్న యాంగిల్లో ప్రభుత్వ ధోరణి కనిపిస్తుంది. ఇలాంటి టైంలో వీటన్నింటిని తట్టుకొని వీటి రెండింటి నడుమ మీ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? సో ఇట్లనే కాలయాపన చేస్తూ ఈ 3 ఏళ్ళు కూడా గడిస్తే ఏంటి మీ పరిస్థితి? ఎందుకంటే మాకు అర్థమైంది మేడం మీరు చెప్పేది. మా పోరాటం గతం కంటే ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తాం. రేపు వీళ్ళని ఎండగట్టేటువంటి పని పెడతాం. వీళ్ళు ఏమాత్రం బీసీల పట్ల, నేను ఇంతకుముందే చెప్పిన, బీసీలను బంతి ఆట ఆడుకోవాలని చూస్తే ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి మేందంతం బంతిని ఢిల్లీలో పడుతుంది, ఢిల్లీకి వెళ్ళి మేందంతం బంతిని హైదరాబాద్లో పడుతుంది అంటే మేము తన్నించుకోవడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా వీళ్ళని చిత్తశుద్ధితోటి చేసి రిజర్వేషన్లు ఇస్తే ఓకే, లేకపోతే మాత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం గతంలో మండల్ కమిషన్ ఉద్యమం ఇప్పుడు ఎట్లయితే జరిగిందో అంతకంటే 100 రెట్ల ఉద్యమంతో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇలా బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు? మా తాతలను మోసం చేశారు, మా తండ్రులను మోసం చేశారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారా? అంటే మోసం చేస్తే మోసగించబడడానికి బీసీలు సిద్ధంగా లేరు. గతంలో బీసీలు వేరు, ఇప్పుడు బీసీలు వేరు.
కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీలని భరోసాలని అన్నిటిని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిండ్రు, అయిపోయింది. సో రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ విషయంలో కూడా బీసీలకు న్యాయం చేస్తా అన్నారు. ఇది కూడా అన్యాయం చేసే దిశగానే పోతుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో అది మొన్నటి కులగన్న లెక్కల ప్రకారమే తెలిసింది. సో ఇట్లానే ముందుకి ఫర్దర్గా మీకు చట్టం చేయకుండానే స్థానిక ఎలక్షన్స్కి పోతే ఎట్లుంటది? మీ పోరాటం ఎట్లుంటది? మీ ఉద్యమ ఓపెన్గా చెప్పేది అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేశారు. ఏ ప్రభుత్వము బీసీలకు న్యాయం చేయలే. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈటల రాజేందర్ గారికి ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ పదవి వచ్చే వరకల్లా కేసీఆర్ గారు ఉంచుకున్నారు. కేసీఆర్ గారు తప్పితే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తీసుకున్నారు. వాళ్ళు బీసీలకు న్యాయం చేయలే. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా పీసీసీ అధ్యక్షుడి వరకే బీసీలను చేశారు. ముఖ్యమంత్రి పీఠం మాత్రం వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం మాత్రం మాకు రిజర్వేషన్ అనే పద్ధతిలో పోతున్నారు. 28 మంది ముఖ్యమంత్రులు అయితే 14 మంది రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు, 6 కమ్మల ముఖ్యమంత్రులు అయ్యారు, 3 వెలమ ముఖ్యమంత్రులు అయ్యారు, 1 వైశ్య ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇప్పటివరకు బీసీ 60% ఉన్న 136 కులాలు ఉన్నటువంటి బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అంటే ఏ పార్టీ అయినా ఏ రాయి అయితే పండు రాలగొట్టుకోవడానికి అన్నట్టు ఇక్కడ ఏ పార్టీ అయినా బీసీలకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు, అది బయటపెట్టలే. అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మేము అంటున్నాం. కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది అంటే మరి ఎస్సీలలో 100 కులాలు ఉన్నాయి, ఎస్టీలలో 100 కులాలు ఉన్నాయి. మరి ఎస్టీలలో కులగణన చేసినప్పుడు ఎస్టీల కులగణన చేసేటప్పుడు లేని దేశ సమగ్రత దెబ్బతిన్నప్పుడు ఓన్లీ బీసీ కులాలు చేస్తేనే దేశ సమగ్రత దెబ్బతింటుందా? దేశంలో జంతువులకు లెక్కలు తీస్తున్నారు. పులులు ఎన్ని ఉన్నాయి, సింహాలు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి. బీసీలను సాటి మనుషులను లెక్కలు తీయలేరా? అంటే బీసీల విషయానికి వచ్చే వరకనే దేశ సమగ్రత దెబ్బతింటుందా? మొత్తానికి మొన్న జరిగినటువంటి ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి కులగణన సర్వేని ఎట్లా చూస్తారు? సో మీరు అంగీకరించినట్టేనా, మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోకపోతే మాత్రం రేవంత్ రెడ్డి అన్న మాటలను మనము యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కులగణన విషయంలో చాలా స్పష్టంగా మా అభిప్రాయం చెప్పాం. దీన్ని మేము వ్యతిరేకించాం. తర్వాత రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆ రెండోసారి అవకాశం ఇచ్చినా కూడా మేము చెప్పేటువంటి ప్రాసెసర్ చేయలేదు కాబట్టి సరే ఇప్పుడు కొంత సమయం తీసుకుంటుంది. అక్కడ కోర్టు టైం అయిపోతున్నది. మేము వేసినటువంటి కోర్టు కేసు 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలన్నది. కాబట్టి అక్కడ కోర్టు సమయం అయిపోతున్నది. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయిపోతే మళ్ళీ 6 నెలల వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మళ్ళీ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చట్టం చేయాలన్నా పార్లమెంట్ ఉండదు. గుడ్డిలో మెల్లి అన్నట్టు సరే ఇప్పుడు లెక్కలు తీసిండు. ఈ 46% అంటున్నాడు, 10% ముస్లిం కలుపుకుంటే 56% అవుతాయి. ఈ 56%కి 42% ఇప్పుడు చట్టం చేయాలనేది మా ముందున్నటువంటి లక్ష్యం, ప్రధాన ఎజెండా. ఏదో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా తీసిందని మేము మెచ్చుకునేంత లేడు. ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్న ఫలంగా చట్టం చేస్తారనే నమ్మకం మాకు లేదు. కాబట్టి మళ్ళీ పోరాట మార్గమే ఉంటుంది. బీసీలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితే ఉంటుంది. వీళ్ళని ఏ పద్ధతిలో వీళ్ళని వంగబెట్టాలనో, ఏ పద్ధతిలో ఈ పార్టీలను ఇలా వాళ్ళు వెంటబడాలనో, వేటాడాలనో మాకు తెలుసు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తే మంచిది. న్యాయం చేయకపోతే మాత్రం బ్రహ్మాండంగా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మాకు చేతి నిండా పని ఉంటుంది. వచ్చేది 2028లో బీసీ రాజ్యమే. తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారు. దీనికి ఈ కులగణనే పునాది రాయి కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే బీసీల హక్కుల కోసం మీరు భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యాచరణ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.